హాయ్ అండి. నేను నా మాట, నేను నా కాలజ్ఞానం. ఈ 2 ఛానల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని కావాలని బ్యాడ్ కామెంట్ పెడుతున్న వాళ్ళకైతే అపముచ్చు దోషంతో పాటు గురుదూషణ, దైవదూషణ 2 సంతాప్తిస్తాయి. మూడో విషయం ఏంటంటే, అవి చూస్తున్నా కూడా వాడికి తిరిగి కామెంట్ పెట్టలేని వాళ్ళు దయచేసి నా వీడియోలు చూడొద్దు. మీ ఆశీర్వాదాలు కావాలి, మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మేము బాగుండాలి, మాకు ధనం కావాలి, మీరు ఆశీర్వదిస్తే పని అవుతున్నాయి మాకు అని అడిగిన వాళ్ళు ఒక ఎదవ కామెంట్ పెడితే, ఒక నెగిటివ్ కామెంటు, దానికి రిప్లై లేనంత టైం మీకు లేనప్పుడు నన్ను ఆశీర్వాదం ఇమ్మని అడిగే అధికారం మీకు లేదు. సరేనా? కన్యమ్మతస్తుడు రెచ్చిపోయి ప్రతి వీడియోకి 3 కామెంట్లు పెడుతున్నాడు. కనీసం వాడు ముఖము, ఫోన్ నెంబర్ కూడా పెట్టమంటే పెట్టట్లేదు. అలాంటి ఫేక్ ఎదవలు ఎంతమంది వచ్చినా వీళ్ళు నక్కల్లాంటి వాళ్ళు. కుక్కైనా విశ్వాసం ఉంటుంది, చచ్చిన శవాన్ని పీక్కొని తినే రకం. సరే, వీళ్ళ గురించి ఎందుకు లేదు కానీ మీరు కూడా పట్టించుకోరు. పట్టించుకున్న వాళ్ళని నేను పట్టించుకుంటాను. సరేనా? అదొకటి వదిలేయండి. చెప్పాను కదా, కరీంనగర్ జిల్లాలో మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం గంట ముందు. కరీంనగర్లో కూడా జరుగుద్దని చెప్పాను. ఎన్నో రోజులు ఏం కాదు, 1 వీక్ అవుతుంది. లైవ్లో చెప్పాను. మూడో విషయము, జనవరి 17వ తేదీ మోదీ గారికి కొంచెం ప్రమాదం ఉంది. అట్లాగే ఢిల్లీలో భూకంపాలు ప్లస్ ఫైర్ యాక్సిడెంట్ పెద్ద జరుగుద్దని చెప్పాను. ఇంకా 3 జరగాల్సి ఉంది ఫైర్ యాక్సిడెంట్స్. అర్థమవుతుందా? అత్యంతంగా 8.6 కింద కౌంట్ చేసుకోండి. 8.6 అత్యంత ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నా నేనే ఇప్పుడు. తెలంగాణ మొత్తం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అతలాకుతలం అయిపోతుంది భూకంపాలతో. అర్థమవుతుందా? ఇది రాబో 3 నెలల్లో జరగబోయేది. మన ఎర్రకోటకి బీటల వారి జెండా కిందకు జారుతుంది. అన్య మతస్థులు హతమవుతారు. అలో లక్ష్మణ అని పరుగులు తీస్తారు. పరిగెట్టిన ప్రాణం ఏది మిగలదు. కాలజ్ఞానాన్ని చెబుతున్న నన్ను కాదన్నవారు, అవమానిస్తున్నవారు, అపముచ్చు దోషాన పడి 100 రోజులు బతకాల్సిన వాళ్ళు 10 రోజులు మాత్రమే బతుకుతారు. ఇది తథ్యం. తదాస్తు. కరీంనగర్లో జరిగిన యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంటు ఎందువల్ల జరిగిందో వాళ్ళకి తెలియదు. అది నా నోట్లోని చెప్పకూడదు, కానీ వేరే విధంగా చెప్తే అర్థం చేసుకుంది. నష్టాల్లో నడుస్తుందాన్ని లాభాలు పొందాలని చెప్పేసి చేసిన చిన్న ఫైర్ యాక్సిడెంట్. అది అంతై ఒటిడింతై అన్నట్టుగా పెద్దదిగా మారిపోయింది. కావాలంటే ఇప్పుడు జరిగిన ఢిల్లీలో అతిపెద్ద ఘోరమైన అగ్ని ప్రమాదము, 33 అంతస్తులు, పోయిన ప్రాణాలు. ఇప్పుడు కరీంనగర్లో జరిగిన, నేను ముందే చెప్పానుగా, అగ్ని, వాయు, జల, బండలు అంటే భూమి, ఆకాశం అంటే వర్షము, ఇటు వర్షము, ఇటు ఎండలు, ఇటు అగ్ని, అన్ని రకాలుగా మనిషికి ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతానండి. జనవరి 1వ తేదీ కాలజ్ఞానం మొదలుపెట్టే ఉదయం 10 గంటలకి, ఇప్పటికి 5 నెలలు అవుతుంది. 5 నెలలు పూర్తయిపోయి 6వ నెల పెట్టింది. ఒక్క రోజైనా, ఒక్క మంచైనా సరే జరిగిందా? ఇది నేను చెప్పిన తర్వాత ఒక్క మంచైనా జరిగిందా? మన ఆంధ్ర, తెలంగాణ, ఇంకా ఇతర సంబంధించిన వాళ్ళు అంటే కేరళ కానీ, మదనపల్లి కానీ, ఎన్ని ఊళ్ళు ఉంటే అన్ని ఊర్లు అనుకోండి, ఊరికి ఒక్కటి చెప్పునైనా సరే ఒక గురువుని వేసుకుంటే, కంచి, కామకోటి, కాశ్మీరం, శృంగేరి,
మహా పీఠాలు ఉన్నాయి, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఎదురు తిరిగి నేను చెప్పిందే జరుగుద్ది అని వీడియోలో చెప్పారు రోజు. అర్థమైందా? మరైతే దైవశక్తి నా దగ్గర ఉందా, వాళ్ళ దగ్గర ఉందా? క్వశ్చన్. దీనికాడ మీకు ఆన్సర్ దొరక్కపోవచ్చు బహుశా. ఇది కలియుగ కాలజ్ఞానం. నేను ఇంకా ఆపబట్టే కలి కొంచెం కొంచెంగా మాత్రమే మూవ్ అవుతున్నాడు. అది రెండో వేరియేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. 5గా మారుతుందని చెప్పాను. రెండోది వినుకొండలో వచ్చింది. ఒళ్ళంతా దద్దుర్లు, ఎలర్జీ, ముఖమంతా పుండులు, అరిచేతిలో పుండ్లు స్టార్ట్ అయింది 5 రోజుల క్రితమే. ఒక అతను కూడా నాకు మెసేజ్ రూపంలో మెసేజ్ పంపించారు, మా అబ్బాయికి ఇట్లా మీరు చెప్పినట్లే వచ్చిందని, దీనికి సొల్యూషన్ ఏంటని. కానీ నేను ఆ నెంబర్ మళ్ళీ నాకు కనపడలేదు. దయచేసి ఆయన కానీ చూస్తుంటే ఒకసారి మళ్ళీ కామెంట్ పెట్టండి, మీ ఫోన్ నెంబర్ అన్నా పెట్టండి, లేదంటే కాల్ చేయండి. ఓకేనా? రెమెడీ చెప్తాను. అది ఉంటానండి. బాయ్. ఈ వీడియో